గారికి మరియు సెక్రటరీ అయిన శ్యామ్ సుందర్ శ్రీనివాసరావు గారికి నా నమస్కారాలు అండి. క్లాస్ 4 రాష్ట్ర అధ్యక్షులైన ఎన్ చంద్రశేఖరరావు గారికి మరియు ప్రధాన కార్యదర్శి అయిన కె సుబ్బనారాయణ గారికి నా నమస్కారాలు. ఎలక్షన్ ఆఫీసర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఏపీఎన్జీజీఓస్ క్లాస్ 4 గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ఉద్యోగ సోదరిమణులకు, అహర్నిశలు శ్రమించిన కార్యవర్గ సభ్యులకు, సహకరించిన పెద్దలైన ఘంటసాల శ్రీనివాసరావు గారికి, సెక్రటరీ అయిన శ్యామ్ సుందర్ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉద్యోగ మిత్రులారా, అందరూ తప్పక గుర్తుపెట్టుకోండి, ఏపీఎన్జీజీఓస్ సహకారం లేనిదే మనం మంగళగిరి, తెనాలి తాలూకా, గుంటూరు సిటీ బాడీ ఏర్పడి ఉండేది కాదు. మన క్లాస్ 4 సంఘం ఇక లేదు, పోయింది అనుకున్నారు అందరూ. ఇంతకు ముందు ఉన్న సంఘం వాళ్ళు 25 సంవత్సరాలు సరి అయిన ఎలక్షన్స్ నిర్వహించకుండా అన్యాయంగా వారి చేతుల్లోకి నిర్వహణ తీసుకొని అన్యగ్రంథం చేశారు. వారు బయల ప్రకారం ఎటువంటి రూల్స్ పాటించలేదు. తెనాలి, మంగళగిరి తాలూకా ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు. గుంటూరు జిల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ప్రకటించకుండా యునానిమస్ అని డిక్లేర్ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగి కానీ ఎక్స్ ప్రెసిడెంట్ని ప్రశ్నించలేదు. ఏ ఒక్క ఉద్యోగి ఎక్స్ ప్రెసిడెంట్ని ప్రశ్నించలేదు. మన క్లాస్ 4 సంబంధించి స్థలం ఒకటి ఉంది, దాన్ని గందరగోళం చేశారు. అసోసియేషన్ ధనమున కొన్ని లక్షల రూపాయలను అన్యాయంగా స్వాహా చేశారు. వాటన్నిటిని చట్టబద్ధంగా ఎదుర్కొంటున్నాం. ఆల్రెడీ కోర్టులో వేసామండి, చట్టబద్ధంగా ఎదుర్కొంటున్నాం. ఇకపై ఎటువంటి అకృత్యాలు, అన్యాయం జరగకుండా అంతా పారదర్శకంగా నిజాయితీగా మన క్లాస్ 4 బాడీ నడిపిస్తానని అధ్యక్షుడిగా మీకు మాట ఇస్తున్నాను. మన ఉద్యోగరీత్యా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మన ఏపీఎన్జీజీఓస్ అధ్యక్షులు వారికి తెలియపరిచి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. నన్ను మొట్టమొదటి ప్రెసిడెంట్గా గుంటూరు జిల్లాకు ఎన్నుకున్నందున మన సభ్యులందరికీ 2 హామీలు ఇస్తున్నాను. నేను సర్వీసులో ఉండగా పూర్తి సర్వీస్ చేసి ఆల్ డిపార్ట్మెంట్లో పూర్తి సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన ప్రతి ఉద్యోగికి మన గౌరవప్రదమైన సన్మానం చేసి వారికి మన తోడ్పాటుతో ఉన్నామని భరోసాను తెలియపరచగలవారు. రిటైర్మెంట్ అయిన ఆల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగికి మనం వెళ్ళి సన్మానం చేసి వాళ్ళకి మన తోడ్పాటు ఉందని చెప్పి భరోసా ఇస్తాం. రెండోదండి, సర్వీసులో ఉండగా కాలం చేసిన ఉద్యోగికి 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి మన క్లాస్ 4 అసోసియేషన్ వారికి అండగా ఉన్నదని కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుదామని హామీ ఇస్తున్నాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం ఈ 2 హామీలను నెరవేరుస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. మీరు అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మన ఏపీఎన్జీజీఓస్ నాయకుల సహకారంతో ముందుకు సాగుతాను. అందరికీ కృతజ్ఞతలు.